IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, డిసెంబర్ మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు ధనస్సు వారికి ఉద్యోగరీత్యా కానివ్వండి, లేకపోతే వివాహపరంగా కానివ్వండి, విద్యాపరంగా అసలు ఏ విధంగా ఉంది అంటారు గురువుగారు? ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశిలోనే శుక్రుడు 2వ తారీఖు వరకు, 3వ తారీఖు నుంచి 2వ ఇంట శుక్రుడు, 3వ ఇంట శని భగవానుడు, 4వ ఇంట రాహువు, 6వ ఇంట గురువు వక్రీకరించి, మరియు 8వ ఇంట కుజగ్రహ స్తంభనము, దశమ స్థానంలో కేతువు, అలాగే 12వ ఇంట రవి బుధుల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి డిసెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు శనిగ్రహము మరియు శుక్రగ్రహము మరియు గురుగ్రహం, ఈ 3 గ్రహాల యొక్క సంచార ప్రభావము అనుకూలంగా ఉన్నటువంటి కారణం, మిగతా 6 గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత సమస్యాత్మకమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడి తమ తెలివితేటల్ని, ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా తెలివితేటల్ని, ప్రజ్ఞని ప్రదర్శిస్తే తప్ప ఉద్యోగము లభించదు. ఇక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఎక్కువగా శ్రమ పడితే తప్ప అధికారుల యొక్క మన్నని పొందలేరు. బదిలీలకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలు ఈ 15వ తారీఖు వరకు చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబ స్థానంలో శుక్రగ్రహ సంచార ప్రభావం 3వ తారీఖు నుంచి ఉండడం, కాబట్టి ఇప్పటి వరకు కుటుంబంలో నెలకొని ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒక్కొక్కటి పరిష్కారవంతంగా సాగుతాయి. కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇక చూసుకున్నట్లయితే చతుర్థ రాహు, దశమ కేతుగ్రహ ప్రభావం వెరసి ఈ రాహుకేతులే సమస్యాత్మకంగా ధనుస్సు రాశి వారిని కొంత ఇబ్బంది పెడతాయి. అనగా ఈ యొక్క ఇంటిలో అనుకున్నటువంటి పనులు సరిగ్గా సాగకపోవడం, ఇంటికన్నా బయటే ఎక్కువగా సంచరించాల్సినటువంటి పరిస్థితి రావడము, మరియు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పనులలో ఆటంకాలు తరచూ కలుగుతుండడము, పనులని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖుకి గోచరమవుతున్నాయి. ఇక గురుగ్రహ సంచార ప్రభావం చూసుకున్నట్లయితే షష్టమ స్థాన గురువు అయినప్పటికీ కూడా వక్రీకరించినటువంటి ప్రభావం చేత ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా చక్కటి ఆలోచనలు అనేటువంటివి గోచరమవుతాయి. ఇప్పటి వరకు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనులలో మీకు ఎలాంటి స్థాయి ఆలోచన ఉండేది, సరిగ్గా ఆలోచన చేయలేకపోతారు, డెసిషన్స్ తీసుకోలేకపోతారు అనే యొక్క అపప్రధ ఉంది. చూశారు, మీరు ఆ అపప్రధ నుంచి మీరు బయటపడతారు. మీ మెదడు చాలా చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ యొక్క గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత సకాలానికి సమస్యలుగా ఉన్నప్పుడు ఆఖరి సమయంలో అధికారుల యొక్క అండదండలు కానీ, పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు కానీ అందడం ద్వారా తమ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఉన్నటువంటి దోషమల్లా కూడా ఈ యొక్క కుజస్తంభన ప్రభావం, సంతానపరంగా కాస్త ఆలోచించాల్సినటువంటి, సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, సంతానం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళకి వివాహాలకు కానీ, ఉద్యోగాలు కానీ ఎలా ఉంటారో, ఎలా స్థిరపడతారో వాళ్ళ గురించే వేదన ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా అనుకోని ఖర్చులు ఈ 15వ తారీఖు వరకు మీకు ఏర్పడతాయి. ఇక దశమకేతు, ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం చేత మీకు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ 15 రోజుల వరకు కూడా ఏ పని చేయాలన్నా ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, ఒక పని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకొకటి పని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, ఇలా ఏ పని యందు కూడాను సంపూర్ణంగా లేకపోకుండా అన్ని పనులలో మీరు వేలు పెట్టాల్సి రావడం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి, ధ్యానం అనేటిది అలవాటు చేసుకోండి. ఇంకా వ్యయ రవి బుధుల యొక్క ప్రభావము చేత మీరు జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి నుంచి కానీ కొంత ఎడబాటు పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదా మీరు ఏ పని చేస్తున్నా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అంతగా లేకపోవడం వల్ల మీరు ఎలోన్గానే మీ పనులు పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మవిశ్వాసం లోపించకుండా ఈ 15 రోజుల పాటు మీ పనిని మీరు చేసుకునే ప్రయత్నం
ఎప్పటి పని అప్పుడు చేసుకునే అలవాటు కనుక చేసుకుంటే ఈ యొక్క ధనుసు రాశి వారు మిగతా గ్రహ సంచార ప్రభావం ఎలాంటి ఉన్నప్పటికీ కూడా మీదే విజయం అని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేదంటే డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. మీరు డబ్బులు ఇచ్చి రుణదాతలు కానీ రుణగ్రస్తులు అవుతారు. మీరు డబ్బిచ్చి రుణదాత అవుతారు ఎవరైనా, కానీ డబ్బిచ్చి రుణగ్రస్తులు అవుతారంటే ఆ డబ్బు మీకు తిరిగి రాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఈ సంబంధించినటువంటి లాయర్ సంబంధించిన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు ముఖ్యంగా వీళ్ళు వేరే ఇతరత్ర వ్యాపార వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు. అలాగే రైతులు సాధారణ పంటలు వేసుకోండి. అలాగే ఇక సంబంధించి వ్యాపార విస్తరణకి ఈ యొక్క 3 వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనుకూలము కాదు. ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఫుడ్కు సంబంధించినటువంటి సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్, హోటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణం కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణకి కూడా సరైనటువంటి అనుకూలమైన సమయం కాదు. ఇక వివాహానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కటి వివాహ సౌఖ్యము మరియు స్త్రీ సౌఖ్యము, దాంపత్య సౌఖ్యము అన్నీ కూడాను ఈ యొక్క ధనుసు రాశి వారికి అందుతాయని చెప్పవచ్చు. అయితే ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆదాయము మరియు ఖర్చులు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏదో జరగబోతుందని ఒక భయం తప్ప ఏమీ జరగదు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక జిగ్జాగ్ లాగా మీ యొక్క వ్యవస్థ ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 3, 4 తారీఖులో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని మనం నిర్వర్తించామనే సంతోషంతో బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధనము కూడా సకాలానికి అందుతుందని చెప్పవచ్చు. ఇక 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంతత లోపించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంటే వాగ్వివాదాలు కుటుంబ సభ్యులతో జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనము కూడా ఖర్చు అయ్యే అవకాశం గోచరమవుతుంది. ఇక 7, 8, 9 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క అనూహ్యమైనటువంటి మీకు మద్దతు లభిస్తుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. కాకపోతే ప్రశాంతత ఉండదు అంతే తప్ప అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే గృహంలో మరమ్మతులు కానీ వాహన మరమ్మతులకు కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆలోచనలన్నీ కూడాను కార్యరూపం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. అనగా వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని అమలులోకి రాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించిన వారు గుర్తించాలి. ఇక అన్నిటికంటే ప్రధానముగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. సంతోషంతో గడుపుతారని చెప్పవచ్చు. తర్వాత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతారు కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజున ఈ కార్తీక మాసం అంతా చక్కగా పూజలు చేసుకొని ఉంటారు. కావున దీన్ని పురస్కరించుకొని డిసెంబర్ 2వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో మరియు మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఆరోగ్యపరంగా మెరుగుపడటానికి, ప్రయాణాలలో ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ ధనుసు రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో 1 నుంచి 15 వరకు చూస్తున్న ఈ ఫలితాల్లో భాగంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది అంటారు గురుగారు? ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర శతనామ పూజ చేయడము, అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం చాలా మటుకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. దీనికి విభిన్నంగా మీ యొక్క జాతకం కనుక ఉన్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.